మనకి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా బ్యాన్ చేయడం జరిగింది కదా. అయితే మరి దీంట్లో భాగంగా మరి ఇప్పుడు మనకి బెట్టింగ్ యాప్లు ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కేవలం ఇన్ఫ్లుయెన్సర్లు మాత్రమే కాదు, మన పెద్ద పెద్ద క్రికెటర్లు కూడా వీటిని అయితే ప్రమోట్ చేయడం జరిగింది. సో మరి దీంతో ఇప్పుడు బ్యాన్ చేసింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం, మరి వీళ్ళు ఇప్పటి నుంచి ప్రమోట్ చేయడానికి ఉండదు. సో మరి ఇప్పుడు ప్రమోట్ చేయడానికి లేనప్పుడు మరి వీళ్ళందరూ కూడా కలిపి దాదాపు సంవత్సరానికి 150 నుంచి 200 కోట్ల వరకు సంపాదించడం జరుగుతూ ఉంది క్రికెటర్లు ఈ బెట్టింగ్ యాప్ల మీద. అయితే ఇప్పుడు మరి ఈ బ్యాన్ చేశారు కాబట్టి మరి ఇప్పటి నుంచి మరి వీళ్ళు ఆ 150 నుంచి 200 కోట్లు నష్టపోయే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. సో మరి వీటిల్లో ఎవరెవరు ఏ యాప్స్ను ప్రమోట్ చేశారు అంటే వాటి పేర్లు అయితే వద్దు, వాళ్ళు ఎవరెవరు కలిసి చేశారు అనే దాని గురించి మాట్లాడదాం. సో దీంట్లో చూసుకుంటే మరి రోహిత్ శర్మ, అలాగే బుమ్రా, హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యా వీళ్ళు నలుగురు కలిపి ఒక యాప్ను ప్రమోట్ చేశారు. దాని తర్వాత సిరాజ్, శుభ్మన్ గిల్ అలాగే జైస్వాల్ వీళ్ళు ముగ్గురు కలిసి ఇంకొక యాప్ను ప్రమోట్ చేశారనమాట. సో కోహ్లీ కూడా ఒక యాప్ను ప్రమోట్ చేశాడు. ఇంకోటి వచ్చేసరికి ధోని కూడా ఒక యాప్కి మరి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాడు కాబట్టి. సో మరి ఇవి మొత్తం కూడా ఒకసారి చూసుకుంటే ఏకంగా వీళ్ళు 150 నుంచి 200 కోట్లు సంపాదిస్తూ ఉన్నారు. సో దీన్ని ఇప్పటి నుంచి వీళ్ళు నష్టపోయే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది.